చాలా ధరణి కోర్టు పెట్టి ప్రభుత్వ భూములు కానీ తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ ల్యాండ్స్ కానీ ఫారెస్ట్ ల్యాండ్స్ కానీ అన్యాక్రాంతం చేసినటువంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ రికవరీ చేసి వాటి మీద కఠిన ఈసీ ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ ఎస్సీబీ ద్వారా కానీ మెజిస్ట్రీరియల్ విచారణ జరిపించి సరైనటువంటి న్యాయం చేసి ప్రజలకు న్యాయం చేయాలని వాళ్ళని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ఒకటి కోరుతున్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు ఆర్టీసీ వాళ్ళకు అన్యాయం జరిగింది. వాళ్ళ గురించి కూడా న్యాయంగా విచారించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రెండో పాయింట్ ఏంటంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 58, 59 జీవోను రెగ్యులరైజ్ చేస్తారు. ఈ సేవలు కట్టిస్తున్న తర్వాత రెగ్యులరైజ్ చేయాలి. కాబట్టి ఇమీడియట్గా 58, 59 జీవోను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, రెండోది ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇమీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ తర్వాత నిరుద్యోగులకు సంబంధించి ఒకటి, తర్వాత ధరణి పోర్టల్ కూడా మార్చాలి. ధరణి పోర్టల్లో చాలా అన్యాయం జరిగింది. వాటిని కూడా మళ్ళీ క్రమబద్ధీకరించి మళ్ళీ రెగ్యులైజ్ దానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరుతున్నాం. ఓకే, చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు, ఏంటి సమస్య? మాది ఈసీఎల్ నుంచి వస్తున్నామండి. కప్పర మండలంలో అక్కడి నుంచి 3 సంవత్సరాల నుంచి కట్టుకున్నాను. కాకపోతే ఇప్పటిదాకా స్పందించి సుమారు గౌతమ్ కుమార్ గారు అట్లా ఎంఆర్ఓలు మారుతారు. కాకపోతే మా జాగ్రత్తకు వచ్చింది. మా తాత మాట జాగ్రత్త రికార్డ్స్లో ఉన్నదండి. రికార్డ్స్లో 55 నుంచి రికార్డ్లో ఉంటుంది. 55 నుంచి రికార్డ్లో ఉంటుంది. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఏంటంటే దౌర్జన్యంగా మనం బెదిరించి అని తాననే వ్యక్తి జాగానే మాట్లాడించి ప్రోత్సహించడం జరిగింది. తర్వాత ఇంకో జాగానేమో ఎంఆర్ఓ ఇంతమంది చనిపోయిన వ్యక్తి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన ఏంటంటే మా స్కూల్లో మేము లెటర్ ఇస్తే ఆ భూమిలో నేను కూడా వాదించడం జరిగింది. అలా మేము పోతే మా దాంట్లో ఒక అతను గంజాయి తీసుకునే వ్యక్తి పోయేసి ఏంటి మా బోట్లు మా జాగాలో పెట్టినట్టే ఆయన ఇప్పటికీ రిమాండ్ పంపించారు. పేపర్లో కూడా ఉన్నదండి. మాకు ఒకటేమో ఫైనాన్స్ అనేది ధర్నాలో కూడా మిస్ అయింది. అప్లికేషన్ పెట్టిన ఇప్పటిదాకా ఇంత ఫైనల్ అనేది కొత్త ఎంఆర్ఎం కూడా కలిసాను. మొన్న వచ్చాక రిమాండ్ కూడా కలిసాను. నిన్న కూడా లెటర్ ఇచ్చాను. ఉన్నాయి కలెక్టర్ నుంచి రావాలని అంటాడు. కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ లెటర్ ఇచ్చాను. లోపల ఏమన్నారంటే నాగమణి మేడం ఉన్నది, మేము వస్తుంది పంపిమని చెప్పాము, కానీ మీరు ఒకసారి వెళ్ళి కలవండి అని అంటారు. నాగమణి మేడం వారికి రికార్డులో కూడా రీసెంట్గా మేము మన ఆఫీస్లో కూడా వెళ్ళి చెక్ చేసి రికార్డు దాంట్లో కూడా రాములు అని రామయ్య ఉంది. కానీ అది పొజిషన్ పోయే వారికి గవర్నమెంట్ వచ్చే వారికి మేము పోయిన వాళ్ళంటే కోర్టు నిమిషానికి దౌర్జన్యంగా వాళ్ళని వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే భయం పాటు చేసుకుంటామని అంటారు. మా జాగ్రత్త మీరు ఎట్లా పాటు చేసుకుంటారంటే మాకు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు మేము లెటర్ పెట్టామంటే మా జాగ్రత్త మీరు ఎవరికైతే జాగ్రత్త దాంట్లో కొన్నారో వాళ్ళు మీకు పార్క్ చేయాలి. మా జాగ్రత్త నుంచి మీరు పార్క్ చేసుకోవడం అనేది మేము అన్నాము. అంటే సరే మీరు ఎట్లా చేస్తారో సొంతము అది అని పక్కన ఖాళీ వాళ్ళు అంటారు. కొట్టడానికి రెడీ అవుతున్నారు, కంప్లీట్ ఇదానికి రెడీ అవుతున్నారు. మాకేమో అంత సంబంధం కట్టుకుని మన ఇల్లు కట్టుకుందామంటే కూడా మమ్మల్ని కట్టుకోలేకుండా అపోజిట్గా ఏమంటారంటే మేము మేము గార్డెన్ కోసం మేము అప్లై చేసాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాము అని మాట్లాడుతున్నాం. ఇప్పటికి మీరు ఏ పేపర్ అంటే మధ్యలో తాత ముత్తాతల ఉన్న జాగా కాదు, తాత ముత్తాతల జాగా వచ్చిన జాగా కాదు, తాత ముత్తాతల నుంచి వచ్చిన ఉన్న జాగా కాదు. మీకు రికార్డులో ఉన్నది, పానీలు ఉన్నాయి, 94 పానీలు ఉన్నాయి, రీసెంట్గా కూడా ఉన్నది. ప్రతి ఒక్కటి ఉన్నాయి సార్. మా పేపర్ యూనియన్ డైరెక్ట్ రిసీప్ట్ కట్టిన గవర్నమెంట్ రిసీప్ట్ కట్టినాయి, 4 రూపాయలు కడుతుంది. మన దాకా కట్టిన ట్యాక్స్ పేపర్ ఎక్స్ట్రా ఉన్నాయి సార్. 55 నుంచి కూడా మీరు వీళ్ళు ఇంత కూడా
తిరుగుతాగా ఆడికూరి ఇడికూరి కలెక్టర్ నుంచి రాలేదు మా దగ్గరికి అని చెప్పి చెప్తూ తప్ప కానీ మాకు అక్కడ తిరగలేక ఈ హాస్టల్కి వచ్చి డ్యూటీ కూడా కొట్టుకుంటారు సెంటర్ డ్యూటీ వస్తే డ్యూటీ వల్ల తిరిగి డ్యూటీ కూడా కొట్టుకుంటారు. ఈయన పేరు వచ్చేసి నడుచుకుంటారు అంటే మా ఒక న్యాయం జరగాలని చెప్తున్నారు. ఎందుకంటే మాకు కరెంట్ లెక్కి ఫైనాన్సీ అవుతుంది లెక్కలేదు. తర్వాత ఇంకొకటి క్లియర్ చేసి మా అనుభవంలో నాకు నమ్ముతాము వాళ్ళకి ఏదో ఒక ఆయన కూడా కనిపించాలి. ఏం లేదు సార్, వర్క్ సంబంధించిన కనీసం మొత్తం కంపెనీ ఎవరు సార్ వర్క్ సంబంధించిన నేను దాన్ని ఇవ్వలేదు. 25 సంవత్సరాల నుండి నేను రాజకోటి చెప్తున్నా, కలెక్టర్ దగ్గర చేస్తున్నా, ఒక పనులు అయితే సార్ వాళ్ళు జేసీ కూడా పెట్టలేదు. జేసీ కోర్టు జేసీ కోర్టు కూడా పెట్టలేదు. సీరియస్ యాక్షన్ తీసుకుని చెప్తారు సార్. ఎక్కడ ప్రభుత్వంతో పట్టలేదు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అంతా వాళ్ళ కలలేదు సార్. గత ప్రభుత్వంలో రాగానే దాని నష్టాలు ఎంతో ప్రమాదమైనటువంటి ప్రజలు న్యాయం చేస్తారు. కానీ ఇక్కడ కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు ఆ లోపల ఎట్లా స్పందిస్తున్నారు? వెళ్ళండి సార్, మంచిగా మందులు మంచిగా తోటి ఆల్ మార్క్స్ తీసుకుంటున్నారు. దయచేసి మిగతా కలెక్టర్ లబ్ధిబోర్డులో సిఓ గారు మంచి పని చేస్తారు సార్. వర్కర్లు పనిచేస్తారు. మేము ఫామ్ ఇస్తే తీసుకుంటున్నారు, వర్కర్లు వారిస్తున్నారు. అందుకే పనులు అయితే సీరియస్ యాక్షన్ తీసుకొని రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు దయచేసి దయచేసి లబ్ధిబోర్డుకు ఒక ఇన్స్ట్రక్షన్ చేయండి. వాళ్ళ కలెక్టర్ గారికి డీసీ గారికి బేసిక్ కోర్ట్ ఓపెన్ చేయమంటారు. నా ఇక్కడ నుంచి వచ్చారు, ఏ ప్రాబ్లం? నా పేరు పంజాల సురేష్ గౌడ్. నేను సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర చైర్మన్ని. మన భీమనార్, మాది యాదాద్రి భువనగిరి జిల్లా. భీమనార్ మండల హెడ్ క్వార్టర్లో 200 ఎకరాల భూమి ఎయిమ్స్ హాస్పిటల్కి మనస్ఫూర్తిగా అందరు ఇచ్చారు, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా. ఎందుకు అంటే భీమనార్ ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళకు ఆరోగ్యంతో పాటు నిరుపేదలకు ఉద్యోగాలు వస్తాయన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు, స్లీపర్స్ ఉన్నారు. వీళ్ళకు 2 నుంచి 3 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. పరాయి రాష్ట్రపోలేమో కాంట్రాక్టర్లు, పరాయి జిల్లా నుంచి వచ్చేమో బ్రోకర్లు వహిస్తున్నారు. వీళ్ళు బ్రోకర్లు కూడా మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే స్థానికులకు ఇస్తే ఇక్కడ డబ్బులు తీసుకుంటుందన్న ఉద్దేశం పెంచుకుంటుందన్న ఉద్దేశంతో ఈ స్థానికులకు యువకులకు కూడా మా దగ్గర ఉద్యోగాలు లేకుండా చేస్తారు. ఈ ఉద్యోగాలు ఎవరు చేస్తారంటే మరీ నిరుపేదలే చేస్తారు. ఈ నిరుపేదలు ఏదైతే స్లీపర్ కానీ, పారిశుద్ధం కానీ, వాచ్మెన్లు కానీ, ఈ నిరుపేదల దగ్గర డబ్బులే ఉంటే వాళ్ళు ఏదన్నా ఒక వ్యాపారాలు చేసుకుంటారు. లేకనే కదా ఇట్లాంటి చిన్న పనులు చేస్తున్నారు. ఈ చిన్న పనులకు కూడా వీళ్ళ పొట్టగొట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటున్నారు. కాబట్టి ఈ లంచాలని అరికట్టాలని గతంలో మేము సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రి వచ్చినప్పుడు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా నేను కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లో మేము ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి, లంచాలు ఎవడైతే తీసుకుంటున్నారో వాళ్ళని అరికట్టాలని చెప్పి, నిరుపేదలకు అవకాశాలు కల్పించాలని. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి స్థానికులు యువకులకు కూడా ఉద్యోగాలు లేక పట్నం మొక్కన వచ్చి వాళ్ళు సర్ది కట్టుకుని ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు దొరకని ఉద్యోగాలు, సాలిసాలని జీతాలు, వీళ్ళ వల్ల యువకులు ఏమవుతుందంటే చెడు బారాన పడే అవకాశాలు ఎక్కువన్నాయి. కాబట్టి దయచేసి సీఎం గారిని నేను వేడుకుంటున్నా, యువకులకు ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగాలే, మేము పెద్ద ఉద్యోగాలు అడగట్లేదు, పెద్ద ఆఫీసర్ ఉద్యోగాలు అడుగుతలేము. మోరీలు తీసేటియో, ఊడ్చేటియో, కడిగేటియో, వాచ్మెన్లో చిన్న నిరుపేదలకు ఉద్యోగాలు కల్పించాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో నార్త్ ఇండియన్ వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకుంటున్నారు, వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఇక్కడ పక్క జిల్లా వాళ్ళు వాడంట నాగార్జున సాగర్ అంట, వాడు వినోద్ అంట, వాడైతే కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నాడు. వాళ్ళకి ఇప్పటికి ఇంకా ఉద్యోగాలే లేదు. ఒక్కో దగ్గర 2 లక్షలు 3 లక్షలు. మా మిత్రుడు కూడా, నా స్నేహితుడు కూడా, వాడు లంచం ఇచ్చి వీళ్ళ ఉద్యోగం రాక వానికి స్ట్రోక్ వచ్చి కూడా చచ్చిపోయింది. మన తెలంగాణ తెచ్చుకుంటూ మేము తెలంగాణ అప్పటి నుంచి కూడా పోరాటం చేసుకుంటూ మా ఆస్తులని పొడగొట్టుకొని తెలంగాణ కోసం ఎంతో మేము కష్టపడ్డాము. తెలంగాణ వచ్చింది.
కనీసం మన తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు మనకు రావాలంటే పరాయి రాష్ట్రంలోనే మళ్ళీ తీసుకొచ్చి ఈడ ఉద్యోగాలు పెట్టిస్తారు. కాంట్రాక్టర్ గా గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ గాను వేరే ఆంధ్రోలు కావచ్చు, ఇంకా బయట బీహార్లు కావచ్చు, ఇంకా నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఇట్లా మన దగ్గర కాంట్రాక్ట్ లేకనా లేక ఇవ్వలేకనా? మన దగ్గర కాంట్రాక్టర్లు ఉంటే మన లీడర్ల జేబులలో పైసలు రావు. ఇప్పుడు ఇలా ఇంకొక విషయం కూడా, ఎయిమ్స్ డైరెక్టర్ కుంభకోణం వీళ్ళది. మనకు ఇంకొకటి, కొంతమంది రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బయట రాష్ట్రానికి కాంట్రాక్ట్ దక్కేలాగా చేసిరు. ఈ బయట కాంట్రాక్టర్ వచ్చి పరాయి జిల్లా నుంచి కూడా బ్రోకర్లను పెట్టుకున్నారు. ఈ బ్రోకర్లను పెట్టుకొని మా సొంతలు ఎక్కడ పోవాలి? ఇదే 200 ఎకరాలు ఉంటే ప్రైవేటు పరిశ్రమలు వస్తుండే, యువకులకు ఉపాధి కలుగుతుండే. ఏ పరిశ్రమ రాకుండా కూడా కనీసం పొలం పని చేసుకున్న ఈ 200 ఎకరాలలో కనీసం ఎలాంటి ఉపాధి అయినా ఉంటుండే. మాకు ఉపాధి లేకుండా పోయింది, మా భూములు పోయినాయి. కనీసం మాకు ఉపాధి అయినా కల్పించాలని వీళ్ళని ఏడుకుంటున్నామండి. మేము తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే నేను ఒక సామాజిక సేవ చేస్తున్నా కాబట్టి సామాజిక సేవలో ఇది ఒక భాగంగా నేను నా యొక్క ఉద్యమం నేను చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి చేతి దండం పెట్టి మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, యువకులకు మా పరిసర ప్రాంతంలో మాకు ఉపాధి కల్పించండి. మాకు ఉపాధి ఉన్నదాన్ని పరాయి రాష్ట్రాలకు అంటగడుతున్నారు. దీన్ని అరికట్టండి. లంచం తీసుకునే వాళ్ళను కూడా ఇమీడియట్లీ వాళ్ళకు ఎంక్వైరీ చేయించేయండి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మా పరిసర ప్రాంతాలకు ఉపాధి కల్పించాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటాం సీఎం గారు. నమస్తే. నేను తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ గతంలో 1985 నుంచి నేను ఉద్యోగులుగా అనేక పోరాటాలు చేసి మరి ఉద్యోగులందరికీ రిటైర్ అయినట్టు వ్యవస్థలు ఉండాలని చెప్పేసి పోరాటాలు చేస్తే 91 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు 427 ఎకరాలు ఒక్కొక్క పనిలో కేటాయించింది. అందులో సెక్రటరీ అసోసియేషన్కు 39 ఎకరాలు, హైకోర్టుకు 39 ఎకరాలు, తెలంగాణ యూనివర్సిటీ 162 ఎకరాలు, మాకు మేము ఉండే సొసైటీ అప్పుడు ఏపీ ఎన్జిఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు 189.11 ఎకర్స్ ఇచ్చారు. అయితే మాలో ఉండేటువంటి అధికార దాహంతో కొందరు కోర్టు పోయినందువలన ఒక 17 సంవత్సరాలు డిలే అయింది. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత 2008లో ల్యాండ్ మాకు అలాట్ చేసింది మరి అలాంటి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత మేము 2010లో లేఅవుట్ చేసి ప్లాటింగ్ చేసి డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేసి హెచ్ఎండిఏకు 4,98 లక్షలు కట్టి లేఅవుట్ అప్రూవ్ చేసుకొని మా సొసైటీ మరి లాటరీ ద్వారా మరి ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే అది 633 జీవోలకు విరుద్ధం కాబట్టి సీనియర్స్ రాని వాళ్ళు హైకోర్టులో పోయి స్టే ఆర్డర్ తెచ్చారు. ఆ స్టే ఆర్డర్ ఏం చెప్పిందంటే వాళ్ళ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేయొద్దు ప్లాట్ వచ్చిన వాళ్ళని చెప్పింది. కాబట్టి మేము 2010 నుంచి 14 వరకు జూన్ 14 వరకు మేము ఇల్లు నిర్మించుకోలేదు, స్టే ఆడుతున్నాం వల్ల. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నెల రోజులకే జూన్ 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 2వ తారీఖు మా 189 ఎకరాలు మరి బ్యాంక్ తీసుకున్నది. దాన్ని వెంటనే మా సొసైటీ కార్యదర్శి హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు. ఇప్పుడు స్టేటస్ కో మీద ఏ థర్డ్ పార్టీకి అలాట్ చేయకుండా యాజ్ తీసుకొని ఇప్పుడు అట్లే ఉన్నది. అయితే ఆనాడు ఒక మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఉద్యోగులకు గూడు గుడ్డ అనేది కాంగ్రెస్ నినాదం కాబట్టి ఆ రోజు ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు అలాంటి మానవతా దృక్పథం కలిగినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా మా ల్యాండ్ మాకు తిరిగి కేటాయిస్తాడనే ఒక ఆశతోటి రెండంత ఆశతోటి మేము ఈరోజు వచ్చి ప్రజాభవన్లో మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అడ్రస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అసలు ఇంటర్వ్యూ ఇస్తే కదా, ఇంటర్వ్యూ కాదు కదా, మమ్మల్ని దగ్గర కూడా రానివ్వాలి. ఒక మినిస్టర్లకు పవర్స్ లేవు, ఎమ్మెల్యేలకు పవర్స్ లేవు. ఎవరు చూడు ఇది కోర్టులో ఉన్నది గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్ తీసుకున్నదో ఆ మేము విత్డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా మా ప్లాట్ మాకు వస్తాయి. మాది ఏం తప్పలేదు. రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ కేటాయించిన 6 సంవత్సరాలు ఇల్లు పెట్టుకోవాలి, ఓకే. కానీ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నాక ఎట్లా కడతారు? ఒకవేళ కడితే మా కోర్టు చేరుకుంటారు. కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా దాన్ని మరి మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో తీసుకునే తప్పితే మరి అది వేరే కాదని చెప్పేసి మాకు అందరికీ
కోసం మరి అనేక ప్రయత్నాలు చేసినాం. టీఎన్జిఓస్ కూడా దీనికోసం రిప్రజెంటేషన్లు మామూలుగా ఇచ్చినా సరే అది ఎక్కడ చెత్త గుడ్డలు పడేసి కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే ఇట్లా ఇస్తాం, కానీ వాళ్ళ ఉద్దేశం లేకుండా అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ మా సొసైటీ ఆధ్వర్యం ఇప్పుడు మా సొసైటీ పేరు చేంజ్ అయిందని భాగ్యనగర్ తెలంగాణ టీఎన్జిఓస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్. కానీ సత్యనారాయణ గౌడ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వాళ్ళు అది గవర్నమెంట్ పేరుతో ఉంటే భూ కబ్జాదారులు దాన్ని అడ్డగోలుగా ఆక్రమిస్తారని చెప్పేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టి మరి బోర్డులు పెట్టి దానికి మొత్తం వాచ్మెన్ 24/7 కాపలా పెట్టి దాన్ని కాపాడుకుంటూ ఈరోజు సొసైటీ ఆధ్వర్యంలో ల్యాండ్ ఉన్నది. అంటే అఫీషియల్ గా సొసైటీ పేరుతో రిటర్న్ రాలేదు, కానీ మా సొసైటీ వాళ్ళందరం కూడా ల్యాండ్ లోనే ఎప్పుడు కాపలా రాస్తూ ఉంటాను. ఎట్లాగైనా మాకే వస్తుంది, నేను సెకండ్ పార్టీ థర్డ్ పార్టీకి పోతానే పోతాను, కానీ సెకండ్ పార్టీగా ఎన్నడైనా గవర్నమెంట్ నుంచి తెచ్చుకుంటామనే ఉద్దేశంతో ఉంటే అది కూడా కాకపోతే కోర్టు నుంచి కూడా మేము తెచ్చుకోవడానికి సిద్ధం. రేవంత్ రెడ్డి గారికి మరి ఆనాటి గవర్నమెంట్ ఒక మూర్ఖత్వంతో మా మీద ఉన్న ఉద్యోగుల మీద ఉన్న కక్షతోటి కావాలని మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకోవడం కోసం మమ్మల్ని అన్యాయం చేసింది. కాబట్టి మీరు న్యాయం చేయాలి, మీరు సహృదయులు, మీ ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి మళ్ళీ మీ ప్రభుత్వం ద్వారా మీరు ఇల్లు కట్టుకొని మరి మీ రాజీవ్ గాంధీ మరి కాలనీగా పెట్టుకుంటామని చెప్పేసి కూడా వారికి చెప్పవచ్చు.